ఎలాగైనా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా కూడా చంద్రబాబు సర్కార్ ఆ విధంగా పోలీస్ శాఖని అడ్డుపెట్టుకుని కుట్రలకు పన్నుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా కూడా నెల్లూరు నగరాన్ని దిగ్బంధనం చేశారు పోలీస్ శాఖను ఉపయోగించుకుని. ప్రస్తుతం మనం చూస్తాం నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రధాన కూడల దగ్గర నుంచి కూడా చిన్నపాటి సర్కిల్ వరకు కూడా ప్రతి ఒక్క చోట కూడా పోలీసు నిర్బంధాలు అదేవిధంగా బ్యారికేడ్లను అమర్చి చెక్ పోస్టులను విధించినటువంటి ఘటనలు విజువల్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. మరోవైపు ప్రధాన రహదారి అనేటువంటి చెన్నై హైవే పైన కూడా ఇటు చెక్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా ప్రధానంగా టోల్ ప్లాజాల దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడమే కాకుండా బస్సులు అదేవిధంగా సాధారణ వెహికల్ ప్రైవేట్ వెహికల్స్ వచ్చేటువంటి వ్యక్తులను కూడా పోలీసులు ఆపి మరీ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అయితే మాత్రం ఇట్టించిటే వెనుదిరగాలని చెప్పి సూచిస్తున్నటువంటి ఘటనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం నేనున్న సర్కిల్ అయితే మాత్రం చెమటగుంట సర్కిల్ గా చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ కేటాయించినటువంటి స్థలం. హెలిప్యాడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత ఈ రోడ్డు గుండానే కూడా ప్రధాన రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా జైలు విజిట్ అనంతరం కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేటువంటి మార్గంగానే చెప్పాలి. అయితే ఇక్కడైతే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడమే కాకుండా ఏ ప్రైవేట్ వెహికల్ ని కావచ్చు అదేవిధంగా ఇటు రోడ్లో ఉండేటువంటి ఇతర ప్రాంతాలకు అంటే నక్కలగుంట మరికొన్ని గ్రామాలు ఈ రోడ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను కూడా పంపించేటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరగడం లేదు. మరోవైపు కొన్ని విద్యా సంస్థలకు వెళ్లేటువంటి విద్యార్థులను కూడా అలో చేయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనకి అడుగడుగున అడ్డంకులు సృష్టించడానికే పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని చంద్రబాబు సర్కారు ఈ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తే కూడా ఖచ్చితంగా వారిపైన కేసులు బనాయిస్తామనేటువంటి ఒక ప్రతిపాదనను మొదటి నుంచి కూడా ప్రజల్లోకి ఒక భయాందోళన సృష్టించాలి, వాళ్ళలో ఒక భయం కల్పిస్తే వాళ్ళు రాకుండా అయిపోతారు. ఆ విధంగా చిత్రీకరించినటువంటి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ప్రజలు రాలేదు అనేటువంటి ఒక బూచిలాగా దాన్ని చూపించి ఒక క్రెడిట్ కొట్టాలి అనేటువంటి ఆలోచనని చేస్తుంది అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపాటుని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులను కూడా చూసాం. అయితే ఉదయం నుంచి కూడా అంటే 10 గంటల ప్రాంతం పైన ప్రోగ్రాం ఫిక్స్ అయినప్పటికీ కూడా ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచే కూడా ప్రతి ఒక్క పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడికి కదిలి వచ్చి ప్రజలను నిర్బంధించేటువంటి ప్రయత్నాల్లోనే కొనసాగుతుందనే చెప్పాలి. ఖచ్చితంగా ఇవాళ మొత్తం కూడా ఏపీ స్టేట్ లో ఉండేటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి భారీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికే చేరుకుందని చెప్పాలి. ప్రతి ఒక్క పోలీస్ కోడల్లో ప్రతి ఒక్క సర్కిల్లో అదేవిధంగా ప్రధాన రహదారులతో పాటు చిన్న స్ట్రీట్స్ దగ్గర నుంచి కూడా అంటే ప్రధాన రహదారులకి కలిసేటువంటి చిన్న స్ట్రీట్ అయినప్పటికీ కూడా అక్కడ కనీసం 2 కానిస్టేబుల్ తో కూడా పోలీస్ పహారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధాన కోడలు అదేవిధంగా హైవేలు బ్రిడ్జ్లు అదేవిధంగా సర్వీస్ రోడ్లు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రైవేట్ వాహనంలో వచ్చేటువంటి వ్యక్తులను కూడా ఎక్కడికి వెళ్తున్నారనేటువంటి ఆరా తీసి మరీ పంపుతున్నటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి పోలీసులు కావచ్చు లేదా చంద్రబాబు సర్కార్ చెప్తున్నది ఒకటే, ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి జన సమీకరణ ఉండకూడదు అనేటువంటి చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలోనే సామాన్య ప్రజలను తమ అభిమాన వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి కనీసం దూరపు చూపైన చూడడానికి వచ్చేటువంటి వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటన పైన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలే కాదు అభిమానులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఘటన ఇవాళ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.